ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఎందుకు ఏంటి అని అస్సలు ప్రశ్నించకమ్మా. రాబోయే 2 రోజుల నీ ప్రయాణంలో ప్రమాదం పొంచి ఉంది. నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లే ముందు నీ గుమ్మంలో ఇదొక్కటి పెట్టి వెళ్ళు. నిన్ను క్షేమంగా కాపాడి రక్షించుకొని నీ ఇంటికి తీసుకువస్తుంది. అలాగే నీ ఇంట్లో ఇది ఉంది, ఇది నీ కంటికి కనిపించకుండా ఈ ఒక్కటి దాక్కుని తిరుగుతోంది తల్లి. దాన్ని నువ్వు తరిమి కొట్టాలి అంటే నీ బాత్రూంలో ఒక గుప్పెడు దీన్ని పెట్టాల్సిందే. ఎందుకు అంటే దానివల్ల నువ్వు ఎన్ని అవస్థలు పడుతున్నావో, ఎన్ని చిక్కులు పడుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అల్లాడిపోతూ ఉన్నావు. అది నీకు తెలుసు, అనుభవిస్తున్న నీకు తెలుసు, చూస్తున్న నాకు తెలుసు. అందుకే నా బిడ్డ ఈ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి నేను నీకోసం ఈ చిన్న ఉపాయం తీసుకొచ్చాను. బిడ్డ అది నీకు ఒక తల్లిగా ఒక తండ్రిగా అనుకో. ఎందుకంటే నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడో కష్టంలో ఉన్నప్పుడో నీ పెద్దవారు, నీ అమ్మమ్మలు, నీ నానమ్మలు, నీ జేజమ్మలు, నీ తాతమ్మలు ఎలాగైనా నీకు జాగ్రత్తలు చెప్పేవారు. నీకు అలాగే చెప్పాలని నీ తండ్రి ఉరుకుల పరుగుల మీద వచ్చానమ్మా, జాగ్రత్త బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ ఇంట్లో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. వాటన్నింటికీ కూడా కారణం బయటపడాలి అంటే ఈరోజు ఈ సాయి చెప్పింది విను. ఈ సాయి చెప్పింది ఒక్క 2 నిమిషాలు విను తల్లి. ఈ సాయి మీద నమ్మకం ఉంది కదా, అయితే ఖచ్చితంగా విని నీకు రాబోయే ప్రమాదం నుంచి నువ్వు బయటపడు, జాగ్రత్త పడు. నువ్వు క్షేమంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సాయి కోరిక తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే, పక్కకి నెట్టినా కూడా తర్వాత బాధపడతావు, పశ్చాత్తాపడతావు. నా బిడ్డ అలా పశ్చాత్తాపడే స్థితిలో పడకూడదని ఈరోజు ఈ సాయిని మరీ మరీ హెచ్చరిస్తున్నాను. అలాగే ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు కదా, బిడ్డ బాబా ఏ పని చేసినా కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది, ఇంకేంటి అంతా పూర్తయిపోయింది అని నేను ఊపిరి పీల్చుకునే లోపు అది ఆగిపోతూ ఉంది. అలాగే ప్రతి ఒక్క పనిలో కూడా ఏవో చెప్పలేనటువంటి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏదో మొదలు పెట్టాలి అనుకుంటానో, ఏది చెయ్యాలి అనుకుంటానో, ఏది సాధించాలని అనుకుంటానో, ఎంతో ఉత్సాహం మీద అడుగులు ముందుకు వేస్తాను. ఆ ఉత్సాహం అడుగులు వేసినంతసేపు కూడా ఉండటం లేదు బాబా. ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి ఎదురవుతుంది. నాకు అనుకూలంగా ఏమీ లేవు. ఇక ఉద్యోగం ప్రయత్నం చేసినా అంతంత మాత్రంగా ఉంది. ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్న అంతంత మాత్రంగానే ఉంది. లేదా సంపాదనకి వేరే దారులు వెతుకుదాము అంటే వేరే దారులు ఏమీ కనిపించడం లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. పోనీ నేను ఇంత కష్టపడ్డానా, ఆ పని చెయ్యాలి అనుకుంటున్నానా, ఈ పనిలో నాకు అంత లాభం ఉంది, నేను ఇంత విజయం సాధించి తీరుతాను అని ఎంతో ఆశతో అంతా సిద్ధం చేసుకొని ప్రయత్నిస్తానా, అంతా ప్లాన్ చేసుకొని ప్రయత్నిస్తాను.
అప్పుడు నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇంకేంటి ఇదంతా నాకు పూర్తయిపోతుంది, దీనివల్ల నాకు డబ్బు, ఆదాయం, పేరు, ప్రతిష్ట అన్నీ వచ్చేస్తాయి అని ఆనందపడే సమయంలో ఆగిపోతూ ఉంటాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు బాబా, ఏం చెయ్యాలని మొదలుపెట్టినా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కోరిక ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక భూములు కొనుక్కోవాలన్నా, లేదనే ఏదైనా ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏదైనా చెయ్యాలి అన్నా, వారి తరపున నాకు రావాల్సినవి ఏవైనా ఉన్నా కూడా అవి ఏవి కూడా నాకు రావటం లేదు బాబా. నేను ఎక్కడ పెట్టినవి అక్కడే ఆగిపోతున్నాయి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సాయి కూడా నా కష్టానికి నన్ను వదిలేశాడా, నన్ను నిర్లక్ష్యంతో వదిలేశాడా, సాయి కూడా నా కష్టాలను పట్టించుకోవటం లేదా అని నీ మీద కూడా అనుమానం వస్తూ ఉంటుంది తండ్రి. ఎందుకంటే నా రాత అలా ఉంది, నా పరిస్థితులు అలా ఉన్నాయి, నా కష్టాలు అలా ఉన్నాయి. ఏది కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలటం లేదు. నా రాతని, నా అదృష్టాన్ని ఎవరో గట్టిగా తాడు పెట్టి కట్టినట్లుగా ఉంది బాబా. కట్టు కదలకుండా ఉంది. నా దగ్గరికి రాను అంటుంది. ముందు మొండి చేస్తుంది, మొరాయిస్తుంది బాబా. నా తలరాతే ఇలా ఉందా, ఎలా మార్చుకోవాలి? అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, చికాకులు, ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు, గొడవలు, అరుపులు, పెడబొబ్బులు, ఒకరి మీద ఒకరు గొడవ చేసుకుంటున్నారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు చూస్తే అవి ఇంకా దారుణంగా ఉన్నాయి. ఒకరికి పోతే ఒకరికి ఏదో ఒక సమస్య, వీరికి తగ్గిందిలేని అనుకునేలోపు ఇంకొకరికి మొదలవుతుంది. ఒకరితో ఒకరికి ప్రేమగా మాటలు లేవు, ఆప్యాయతలు లేవు, అనుబంధాలు లేవు. నా కుటుంబం ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది? ఇంట్లోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా మనశ్శాంతిగా కూర్చుందామంటే ఇంట్లో మనశ్శాంతే లేదు, ప్రశాంతతే లేదు. నా ఇంట్లో ఏదో భూతాలు, ప్రేతాలు తిరుగుతున్నట్లుగా నరకంగా ఉంటుంది. మనసుకి అలజడిగా ఉంటుంది, గుండెల్లో గుబులుగా ఉంటుంది. ఏంటో తెలియదు, అర్థం కావట్లేదు బాబా నా పరిస్థితి, ఎందుకు ఇలా అయ్యింది? ఇంకొకటి, మా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, చీటికి మాటికి గొడవలు, చికాకులు, ప్రతి చిన్న విషయానికి కూడా, అనవసరమైనటువంటి విషయానికి కూడా గొడవలు వస్తూనే ఉన్నాయి బాబా. ఎక్కడ దూరం అయిపోతానో, పిల్లలు అన్యాయం అయిపోతారో, ఎంతో పెద్దవాళ్ళుగా బాధపడుతున్నారే అన్న ఆలోచనలు కూడా నన్ను పట్టి పీడిస్తున్నాయి బాబా. నేను ఎటువైపు పోవాలి, ఏం చేయాలి, నువ్వే చెప్పు తండ్రి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క ఆరోగ్య సమస్యలు, ఇంకో పక్క వాతావరణం అనుకూలించడం లేదు. ఇంట్లో ప్రశాంతత, నెమ్మది అన్నది లేకుండా పోతుంది. ఏ పని చేయాలన్నా అన్నీ కూడా ఆటంకాలే, అడ్డంకులే. ఏం చెయ్యబోయినా కూడా కలిసి రావటం లేదు. నేను ఏది పట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. ఇలా ఉంటే నా జీవితం ఎలా బాబా? నా జీవితం రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. అసలు నా జీవితం ఎటు పోతుందో, ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావటం లేదు. నువ్వు తప్ప నాకు ఇంకో వేరే దిక్కు లేదు తండ్రి. నీ పాదాలు పట్టుకున్నా నువ్వు నన్ను కాపాడతావు, రక్షిస్తావు, అంతా నీ ఇష్టం తండ్రి. ఈ ఒక్కరోజు నా ముందు కూర్చొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, ఆ కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతూ ఉంటే మనసు నిండా, గొంతు నిండా, మాటల నిండా దుఃఖం నింపుకొని అడిగావు, గుర్తుందా బిడ్డ? అక్కడ నీ సాయి చలించిపోయాడు. తల్లి, నీ ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను, నీ కష్టం చూస్తున్నాను, నువ్వు అనుభవిస్తున్న బాధ చూస్తున్నాను. కాకపోతే ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను అంటే, నీ కర్మ తెగే రోజు అంటూ ఒకటి ఉంటుంది కదా బిడ్డ. ఆ తెగే రోజున నీకు నేను ఏమైనా చెప్పగలను. ఆ కర్మలను అనుభవిస్తేనే వాటి నుంచి నువ్వు కొన్ని పాఠాలను నేర్చుకోగలవు. ఆ పాఠాలు నువ్వు నేర్చుకోవాలి అంటే నేను కాసేపు కొన్ని రోజులు మౌనంగా ఉండక తప్పదమ్మా. అందుకే మౌనంగా ఉన్నాను. వీటన్నింటి నుంచి నిన్ను బయట పడేయాలి అంటే ఒక చిన్న ఉపాయం చెప్తాను బిడ్డ. నువ్వు జాగ్రత్తగా చేసుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నీ జీవితంలోకి అదృష్టం అన్నది దూసుకు వస్తుంది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీ అమ్మ ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆనందాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ కూడా నిన్ను అంటి పెట్టుకునే ఉంటాయి. నువ్వు వెళ్ళమన్నా కూడా వెళ్ళవు. అలాంటి ఒక ఉపాయం ఈరోజు నీ సాయి తండ్రి నీ కోసం తీసుకొచ్చాను. నీకు రాబోయే ఆ ప్రమాదం నుంచి చెప్పాను కదా, ఆ ప్రయాణంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని. దాని నుంచి నిన్ను బయటపడేసి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? అంతకుముందు నీ ఇంట్లో ఈ చిన్న ముడులన్నీ విడిపోవాలి. చిక్కు సమస్యలన్నీ తొలగిపోవాలి అన్నా, నీ ఇంట్లో ప్రశాంతత, నెమ్మది రావాలి అన్నా, నీ ఇంట్లో వాళ్ళ మధ్య అన్యోన్యత, సఖ్యత, ప్రేమాభిమానాలు ఉండాలి అన్నా ఒక చిన్న ఉపాయం చెప్తాను, చక్కగా వినిబిడ్డ. ఒక శనివారం రోజున నువ్వు ఖచ్చితంగా ఈ పని చేసే తీరాలి.
ఆ పని ఏంటి అంటే ఈ శనివారం రోజున చక్కగా స్నానం చేసుకొని పూజా మందిరంలోకి వెళ్ళి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకో, కల్లుప్పుని తీసుకోమ్మా. ఆ ఉప్పుని తీసుకొని నువ్వు నీ గుప్పెట్లో పెట్టుకొని నీ ఇష్ట దైవాన్ని తలుచుకో, నీ సాయిని తలుచుకో, నీ కష్టం చెప్పుకో. నాకు ఇలా ఉంది, ఆ కష్టం నుంచి నేను బయటపడాలి, నన్ను బయటపడే తండ్రి, నా వల్ల కావటం లేదు అంటూ ఒక 5 నిమిషాలు ఉప్పుని అలా పట్టుకొని నీ ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ ఉండు. నువ్వు అలా చేయటం వల్ల నీ సాయి అనుగ్రహం నీ మీద ఉంటుంది బిడ్డ. అలాగే నీ ఉప్పుకి నకారాత్మక శక్తిని లాగి బయటకు పడేసే శక్తి ఉంది. నీకు చెప్పాను కదా, నీ ఇంట్లో ఈ ఒక్కటి నీ కంటికి తెలియకుండా కనపడకుండా దాక్కుని తిరుగుతోంది. దానివల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పాను కదా, అది ఇదే. నీ ఇంట్లో నీ కంటికి కనిపించకుండా దాక్కుని తిరుగుతున్నది నకారాత్మక శక్తి. ఆ నకారాత్మక శక్తి ఇంట్లో ఉంది అంటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో నీకే తెలుసు తల్లి. ఆ నకారాత్మక శక్తి నీ ఇంట్లో గనక నెమ్మదిగా ఉంటుంది అంటే ప్రశాంతత అనేది ఉండదు, ఆరోగ్యం అనేది ఉండదు, ఏవి ఉండవు. ఈ కళ్ళకు అనేది వీటన్నింటినీ కూడా దాటి పడేస్తుంది తల్లి. ఈ నకారాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్ని లాగి బయటకు పడేసి నీ ఇంట్లో దైవిక శక్తి నింపుతుంది. దైవిక శక్తి నీ ఇంట్లో ఎప్పుడు ఉంటుందో అప్పుడు నీ ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, డబ్బు ప్రతి ఒక్కటి కూడా తాండవం చేస్తుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నువ్వు శనివారం రోజు ఇలా చెయ్యి బిడ్డ. ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును తీసుకొని పూజా రూమ్లో కూర్చొని నీ ఇష్ట దైవాన్ని నీ సాయిని స్మరించు, ధ్యానించు, నీ కష్టం చెప్పుకో, నీ కోరిక తీరిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అస్తమానం గొడవలు, ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు, తండ్రి తల్లి మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్య గొడవలు, ఒకరికి ఒకరు చూస్తే పడటం లేదు అని అప్పుడప్పుడు నీ ఇంట్లో నకారాత్మక శక్తి తాండవం చేస్తుందని గుర్తించు. అంటే వారి ఆలోచనలను మార్చేస్తుంది, వారి విచక్షణాగానాన్ని కోల్పోయేలా చేస్తుంది, ఒకరంటే ఒకరికి కక్ష, ఈర్ష్య, ద్వేషం పెరిగేటట్లు చేస్తుంది. ఇవన్నీ కూడా పోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఇలా ఉంటే నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. వీటన్నింటి నుంచి బయటపడి నా ఇల్లు, నా సంసారం, నా ఆనంద నిలయంగా మారాలి అని నువ్వు అనుకుంటే గనక ఒక శనివారం రోజున ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకొని ఒక గాజు బౌల్లో పెట్టు. ఆ బౌల్కి తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టు. బాత్రూంలో పెట్టావంటే నీ ఇంట్లో ఎంత అద్భుతం జరుగుతుందో నీకే అర్థమవుతుంది బిడ్డ. నీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ ఉప్పు లాగేసుకుంటుంది. నీ ఇంట్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు పెరుగుతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది, సఖ్యత ఏర్పడుతుంది. నీ ఇంట్లో ఆనందాలు తాండవం చేస్తాయి. ఇక భార్య భర్తలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటే మీరు పడుకునే మంచం కింద ఒక గాజు కప్పులో రాళ్ల ఉప్పు వేసి ఒక ఎర్రటి గుడ్డ వస్త్రాన్ని కట్టి మీరు పడుకునే మంచం కింద పెడితే గొడవలన్నీ సర్దుమణిగిపోతాయి బిడ్డ. ఒక మంచం కింద పెట్టి ఆ గాజు కప్పులో రాళ్లతో పాటు 4 మిరియాలు, లవంగాలు కూడా వేసి పెట్టాలి. ఇలా చేస్తే మీ మధ్య ఉన్న కలతలు, చికాకులు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యతకి, ప్రేమ అన్నవి చిగురుస్తాయి. ఇక నీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. నీ ఇల్లు ఒక అదృష్ట నిలయంగా మారుతుంది. చెప్పాను కదా, ప్రయాణంలో ప్రమాదం పొంచి ఉంది తల్లి అని. ఎక్కడైనా ప్రయాణం మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి అపశకునాలు కనిపిస్తాయి. అలాగే కొన్ని శుభకరమైనటువంటివి కూడా సందేశాలు కూడా నీకు కనిపిస్తూనే ఉంటాయి, సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు తప్పక వినాల్సిన స్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళకపోతే పని జరగదు, ఏదో అత్యవసర పరిస్థితుల మీద వెళ్తున్నావు, ఇలా ఏదో అవాంతరం ఎదురైంది అన్నప్పుడు అలా వెళ్తే ఏదో ఒకటి జరిగే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నప్పుడైనా సరే ఒక గాజు కప్పులో ఉప్పు వేసి, రాళ్ల ఉప్పు కానీ మెత్తటి ఉప్పు కానీ వేసి అది మునిగేంత వరకు నీళ్ళను పోసి నీ గుమ్మం దగ్గర లోపల వైపు గడప దగ్గర పెట్టేసి వెళ్ళు. అంటే తలుపుకి తగలకుండా అలా పెట్టేసి వెళ్ళి నీ పని నువ్వు చేసుకుని వచ్చేసేయి. నువ్వు ఇలా పెట్టి వెళ్ళావు అంటే నీకు ప్రయాణంలో ఏదైనా సరే అకస్మాత్తుగా పొరపాటుగానో ఏవైనా ప్రమాదాలు జరగబోతుంటే వాటన్నింటి నుంచి కూడా ఈ ఉప్పు, ఆ రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు అనేది నిన్ను లాక్కుని వస్తుంది, క్షేమంగా నిన్ను ఇంటికి తీసుకొస్తుంది. అంతేకాదు నువ్వు ప్రయాణం మీద బయటకు వెళ్ళేటప్పుడు చిటికెడు ఉప్పు నోట్లో వేసుకొని వెళ్ళావంటే ఆ ఇంటికి నువ్వు సురక్షితంగా తిరిగి వస్తావు. ఎందుకంటే ఆ ఉప్పు నోట్లో వేసుకొని వెళ్ళావు కాబట్టి ఆ ఇంటికి నువ్వు రుణపడి ఉంటావు. ఉప్పు ఎక్కడ తింటావో అక్కడ రుణపడి ఉంటావు. ఎప్పుడూ కూడా
కాబట్టి నువ్వు అలా ఉప్పు తిని బయటకు వెళ్ళటం వల్ల నీ ఇంట్లో ఉన్న దేవత నిన్ను క్షేమంగా ఇంటికి కాపాడి తీసుకువస్తుంది. నీకు ఇంకా ఆ ఇంటితో రుణం ఉంది, తీరిపోలేదు అని చెప్పి ప్రయాణం మీద బయటకు వెళ్ళేటప్పుడు చిటికెడు ఉప్పుని నోట్లో వేసుకొని వెళ్ళు. అలాగే ప్రయాణం మీద వెళ్ళేటప్పుడు ఒక గాజు కప్పులో కొంచెం ఉప్పేసి అందులో నీళ్లు పోసి ఉప్పు మునిగే వరకు గుమ్మం దగ్గర లోపల వైపు ఉంచేసి వెళ్ళు. వచ్చాక ఒకదాన్ని క్లీన్గా బయటపడేసి ఆ కప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకో. ఇలా చేసావంటే నీ జీవితానికి ముప్పే ఉండదు బిడ్డ. ఉప్పు ఎక్కడ ఉంటుందో ముప్పు అక్కడ ఉండదు. సకల నకారాత్మక శక్తులన్నీ బయటికి లాగేస్తుంది. దైవిక శక్తిని ఇంట్లో నింపుతుంది. బిడ్డ, చెప్పాను కదా, నీ తండ్రి చెప్పిన మాటలు, నీ సాయి చెప్పిన మాటలు, నీ సాయి అందించినటువంటి మాటలు, నీ సాయి తండ్రి చెప్పిన మాటలు, ఈ సాయి నీకు ఈ సూచనలు, సందేశాలు, సలహాలు, జాగ్రత్తలు అన్నీ కూడా విన్నావు కదా, పాటిస్తావు కదా, ఆచరణలో పెడతావు కదా బిడ్డ. పెట్టావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలోకి కష్టం అన్నది తొంగి కూడా చూడదు. కన్నీళ్లు నీ దరిదాపుల్లో కూడా రావు. దరిద్రం అన్నది నీ ఇంటి వైపు చూడాలంటే గజగజ వణికిపోతుంది. నీ సాయి చెప్పినట్లు చేస్తావని, ఆచరణలో పెడతావని, ఆచరిస్తావని, నీ జీవితాన్ని నువ్వు మార్చేసుకుంటావని, నీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతావని, నీ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటావని, ఉండాలని ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు బిడ్డ. నీ సాయి మీద నువ్వు నమ్మకంతో ఉండమ్మా, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.